హాయ్ అండి. ఈరోజు నడుం సైజ్ 35 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఆది బ్లౌజ్తో చూపిస్తాను, సింపుల్ వేలో. చూడండి, ఇట్లా కట్ చేసుకున్నాక ఒక పావించు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకోవాలి. మెడ దగ్గర నుంచి నడుము లెంత్ పొడవు అసలు ఖర్చు. నెక్స్ట్ పొడవు తర్వాత నడుము, నెక్స్ట్ 1 ఇంచ్ డాట్స్, 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఖర్చు. జాకెట్ చంక బారు పొడవు, నెక్స్ట్ వీపు పొడవు, అసలు ఖర్చు పావించి పెట్టుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 6 ఇంచెస్ పెట్టాలి. పెద్ద సైజ్ అండి. 30 ఇంచెస్ అయితే అది చిన్న సైజు బ్లౌజు, 30 అబోవ్ అయితే అది పెద్ద సైజు బ్లౌజు. నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్. ఆమ్ రౌండ్ పొడవు 6 ఇంచెస్. కింద నెక్ వెడల్పు 3.5. బ్లౌజ్ వెడల్పు చూడలేదండి, మర్చిపోయా. చంక కింద నుంచి 2 అంగుళాలు క్రింద పట్టుకొని సాగతీయకూడదండి. వన్ అండ్ హాఫ్ పెట్టాలి. రౌండ్ కోసం 1.5. 30 ఇంచెస్ లోపల అయితే 1.5, ఆ పైన వాళ్ళకి 1.5 పెట్టాల్సిందే. ముడతలు రావు. ఈ కర్వ్ స్కేల్ గీసుకుంటే రౌండ్ కరెక్ట్గా వస్తుందండి. కొలుద్దాం మీకు. నెక్ ఇలా పెట్టుకొని మిడిల్ పాయింట్కి ఇట్లా పెట్టేసుకోండి మార్క్. నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎక్కువ తక్కువ వచ్చింది సెట్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం.
సరిపోయిందండి. నెక్స్ట్ చంక మార్క్ దగ్గర చెక్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ ఖర్చు దగ్గర పట్టుకొని పైన ఖర్చు వదిలేసేయాలి. ఆ లెంత్ ఖర్చు పాదం వారా వదిలేసి ఇట్లా కొలుచుకోవాలి. బ్లౌజ్ ఇలా పెట్టుకొని పావించి ఎక్స్ట్రా వచ్చింది. ఇది పెద్ద లెక్కలో ఏం కాదండి. ఓకేనండి. ఇట్లా మార్క్ చేసుకుందాన్ని కట్ చేసుకుందాం. రౌండ్ ఇలా వచ్చిందండి. ఇట్లా తీసుకుంటే రౌండ్ కరెక్ట్గా వస్తుంది. మెడలు మాత్రం జారవు. రౌండ్ కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్క పావించు ఈ కర్వ్ కట్ చేయండి. మడత రాకుండా ఉంటుంది నడుము దగ్గర కానీ చంకల దగ్గర కానీ. నెక్స్ట్ హ్యాండ్ కటింగ్ అండి. ఇగో ఫోల్డింగ్ అటువైపు బయట పక్క రావాలండి. ఇదిగోండి అర్థమయ్యేటట్టు. చేతి పని చేసుకుంటే 1 ఇంచు కావాలండి ఖర్చు, లేదంటే హాఫ్ సరిపోతుంది. దీనికి వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. దీనికి బార్డర్ వచ్చేసింది ఆల్రెడీ. హ్యాండ్ ఇలా పెట్టేసుకొని హ్యాండ్ సైజ్ హ్యాండ్ పొడవు అసలు ఖర్చు నెక్స్ట్ చంక పొడవు మన హ్యాండ్ లెంత్ తీసుకున్న తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి లోతు 3 ఇంచెస్ పెట్టాలండి. మడతలు రావు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్కి. ఈ కర్వ్ స్కేల్ అయితే నీట్గా ఉపయోగపడుతుందండి రాని వాళ్ళకి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందామండి. ఇక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకోండి ఇలా గుర్తు కోసం. ముప్పావు ఇంచు లోతు కట్ చేయాలండి దీనికి ఫ్రంట్.
లోతు ఇలా వస్తుందండి. ఫ్రంట్ ఇది ఫ్రంట్. మన క్లాత్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. అందరూ సరిపడా ఇవ్వరండి క్లాత్ బ్లౌజులు, అతుకులు పడతాయి. అవసరమైతే మనం చూసి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్ వేయండి. క్రాస్ కట్ బ్లౌజు క్రాస్ వేస్తేనే బాగుంటుంది. ఒక 2 ఇంచెస్ 2.5 ఇట్లా మడచండి. ఫ్రంట్ ఇలా బ్లౌజ్ ఇట్లా పట్టుకొని సాగదీయకూడదండి. జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టేసి లెంత్ కొలుచుకోవాలి. సాగదీశారంటే ఎక్కువ వచ్చేస్తుంది. చెస్ట్ కిందకి జారిపోయింది. నాకు సరిపోయిందండి. అటు చెక్ చేసినాక నెక్స్ట్ ఇలా కూడా చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఇలా కూడా చూసుకోండి. పై వైపు ఖర్చు వదిలేసి ఇట్లా చెక్ చేసుకుంటే ఇది ఖర్చు వల్ల సరిపోతుంది. 1/4 ఇంచు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇటువైపు, 2 ఇంచెస్ అటువైపు ఉన్నది ఉన్నట్టుగా యాష్ టీజ్గా ఇట్లా గీసేయండి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, ఇలా పట్టుకొని ఈ డాట్ వేసాం కదా, కొంచెం 1/2 ఇంచు ఇలా పట్టుకొని ఇట్లా పెడితే మనం ఈ నెక్ కొలిచే పని కూడా ఉండదు. 1 ఇంచు పైకి పెట్టేసుకోండి. ఖర్చు ఈ ఖర్చు ఈ డాట్ ఖర్చు, ఈ మెడ పీస్ ఖర్చు ఉన్నది ఉన్నట్టు మార్క్ చేయండి. రౌండ్గా డైరెక్ట్గా చేస్తే కట్ అయిపోతుందండి మెయిన్ పీసు. ఇక్కడ నుంచి ఇది ఇలా మార్క్ చేసుకోండి. కర్వ్ ఏం అవసరం లేదు, స్ట్రైట్గా చేసినా ఓకే. కొంచెం చంక దగ్గర 1/4 ఇంచు లోపలికి, ఇందాక హ్యాండ్కి లోతు తీసాం కదా, ఆ లోతు ద్వారా ఇక్కడ కట్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ తిత్తులు రాకుండా ఉంటుంది, ముడతలు. ఎలాంటి డౌట్స్ ఉన్నా బ్లౌజ్ గురించి కామెంట్ చేయండి. ఒకసారి ఫ్రంట్ చూసుకుందామండి. నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని.
కరెక్ట్గా వచ్చిందండి. కుట్టిన తర్వాత చూద్దాం. ఫ్రంట్ రౌండ్ రావాలండి, వి లాగా, యూ కరెక్ట్ రౌండ్ రావాలి. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఇట్లా ఉంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ నడుము పీస్ తీద్దామండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని సరిపోతుంది పీస్. మినిమం 1.5 ఉండాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేద్దామండి. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం. టేప్ తీసుకొని కొంచెం 1/4 ఇంచ్ పైకే పెట్టాలి. ఈ ఉన్న కుట్టు మీద కంటే 1/4 ఇంచ్ మన టేప్ పైకి ఉండాలి. కింద 1/4 ఇంచ్ కిందకు ఉండాలి, ఎందుకంటే కింద ఖర్చు పైన ఖర్చు ఉండాలి. ఇది టోటల్ 3 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ పొడవు, షేప్ బెల్ట్ పొడవు. నెక్స్ట్ ఇటు సైడ్ లెంత్ చూసుకోవాలి. ఇటు సైడ్ ఎంత పొడవు ఉందని. ఇటు 2.5 వచ్చింది, ఇటు 3, ఇటు 2.5. స్కేల్ తీసుకొని ఈ కర్వ్ ఇటువైపు పెట్టుకొని, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ కర్వ్ ఇట్లా మిడిల్కి వచ్చేసినట్టు పెట్టేసి ఒక మార్క్ ఇచ్చి ఉంటే సరిపోతుంది. ఇక్కడ కర్వ్ వచ్చింది, మనం ఇక్కడ ఏం తీయాల్సిన అవసరం లేదు. ఈ కటింగ్కి ఇది సరిపోతుంది, ఈ షేప్ బెల్ట్కి. ఇంకో షేప్ బెల్ట్ తీద్దామండి. ఇవన్నీ షేప్ బెల్ట్స్ ఇట్లా వస్తాయి. ఫస్ట్ ఇది చిన్న బార్డరు, వాళ్ళకి పెద్దోళ్ళదండి బ్లౌజు, వాళ్ళకి పెద్దది వద్దంట, చిన్నదే ఏమన్నారు. ఫస్ట్ హ్యాండ్స్ తీద్దాం. ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ కట్ చేద్దామండి. ఇది ఇక్కడ హ్యాండ్స్ తీసాం, ఇక్కడ బ్యాక్ కట్ చేద్దాం. మెయిన్ పీసు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి. నెక్ కట్ చేయొద్దు. మనం నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది. ముందే కట్ చేసామంటే చెడిపోతుంది. బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ తీద్దాం. ఇది కూడా క్రాస్ వచ్చేలా పెట్టుకుందాం. ఇట్లా ఈ చంక బయట వైపు ఉండాలండి ఎప్పుడైనా.
నీట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్లౌజులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెట్ అవ్వకపోతే మాత్రం ఓకేనండి. నెక్స్ట్ షేప్ బెల్ట్ లేదా కట్ చేసినవి ఉన్నాయి కదా లైనింగ్ పీస్లో, అది మేము పెట్టేసుకొని తీసేద్దాం. షేప్ బెల్ట్లు వచ్చేసినాయి. నెక్స్ట్ ఉక్సులు కాజాలు. ఉక్సులు కాజాలకి ఇంతనే ఏం లేదండి, మన ఇష్టం. నా స్టిచ్చింగ్కి నేను తీసుకున్న పీసులకి బ్లౌజ్కి సెట్ అవుతుంది. ఇన్ని ఇంచెస్ అని ఏమి ఉండదు. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది చేతి పనికండి. లైనింగ్ పీసే తీసుకుంటున్నానండి. దీనికి 1 ఇంచ్ సరిపోతుంది. కట్ చేసుకోవచ్చు అని తర్వాత కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్కి అతుకులు పడతాయి కదండి, ఇగో చిన్న చిన్న పీసులు కూడా అవసరం అవుతాయి. ఉంచుకోండి, పడేయమాకండి. బ్లౌజ్ అయిపోయిందాక పడేయొద్దు. నెక్స్ట్ షేప్ బెల్ట్లు, నెక్స్ట్ మెడ పీసులు. థ్యాంక్ యూ, అయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో చూడండి. థ్యాంక్స్ అండి.